హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు నాని అఫీషియల్. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే దోసకాయ పచ్చడి. ఎలా చేయాలో ప్రిపరేషన్ చూపిస్తాను. పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ దోసకాయలని బాగా నూనె వేయించాలి, లైట్ బ్రౌనిష్ కలర్లో వేయించాలి. 2.5 టమాటోస్ తీసుకోవాలి. మనకి స్పైసానికి ఎంతైతే కారం కావాలో అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు తీసుకుంటలేను, దంచిన చింతకాయ ఉంటుంది, అది తీసుకున్నాము. తగినంత సాల్ట్, తగినంత పసుపు. ఫస్ట్ దోసకాయలు ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసాం కదా, అలాగే పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటాస్ కూడా లైట్ బ్రౌనిష్ కలర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం గ్రేవీ అయ్యేటట్టుగా మంచిగా బ్రౌనిష్ కలర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా. టమాటాస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, చూపిస్తున్నట్టుగా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి టమాటాస్ మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని నీట్గా తర్వాత మనకి పచ్చిమిర్చి మొత్తం వేసుకొని, నేను లైట్గానే ఫ్రై చేశాను పచ్చిమిర్చిని. ఆ పచ్చిమిర్చి మొత్తం వేసేసుకోవాలి దాంట్లో. తర్వాత దోసకాయలను కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైట్ బ్రౌనిష్ కలర్లో చేసుకున్నాం కదా, అదంతా ఫ్రై చేసాం కదా, అవి కూడా ఆఫ్ వేయాలి. ఎందుకు ఫుల్ వేయొద్దు, ఎందుకంటే అవి కొంచెం లైట్గా పేస్ట్ చేస్తాం అనమాట వాటిని. తర్వాత కొన్ని మిగిలిపోయినవి పైన అవంతా ఫుల్గా వేయొద్దు అనమాట, కొంచెం ఆఫ్ అయితే సరిపోతాయి. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏదైతే చింత తొక్కు ఉందో, నేను చింతకాయ ఇవ్వట్లేను, చింత తొక్కేస్తున్నాను. అది మొత్తం ఫుల్గా వేయాలి. ఇంకా చింతకాయ యాడ్ చేయకూడదు, మనం చింతపండు యాడ్ చేయకూడదు. ఇంకా మనకి ఎంతైతే సాల్ట్ కావాలో అంతే వేసుకోవాలి. తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి, అదే చెప్తున్నాను అక్కడ నేను. మనం పసుపు మాత్రం లాస్ట్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మొత్తము. 1 స్పూన్ ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాం కదా, 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. దాంట్లో 1 స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే వాటి ఫ్రై చేసినాం కదా, వాటిలో అన్నిట్లలో మనం ఆయిల్ ఎక్కువ వేసేసాం. అందుకని చెప్పి మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు పోపు దినుసులు కూడా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పోపు పెడుతున్నప్పుడు మంచి క్రిస్పీగా అనిపిస్తాయి అవి పోపు దినుసులు. నేను అందుకే చాలా ఎక్కువ వేసేసాను. నేను ఇక్కడ మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేయొద్దు కూడా. ఫోర్ ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, వెల్లుల్లి నేను ఆల్రెడీ కచ్చపచ్చగా దంచి పెట్టాను అనమాట. అవన్నీ ఇప్పుడు పోపులో వేసేసుకోవాలి. పోపు పెట్టేటప్పుడు వెల్లుల్లి మంచిగా కచ్చపచ్చగా ఉంటేనే తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అది. ప్లీజ్ అండి, నా వీడియోస్ లైక్ చేసుకోండి ప్లీజ్. తర్వాత అప్పుడు వెల్లుల్లి వేసుకుందాము. వెల్లుల్లి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి, అంత మరీ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాము. ఎండుమిర్చి కూడా మరీ బ్రౌనిష్ కలర్లో రావద్దు. కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసి నెమ్మటే మన ఆయుధం అనేది తీసుకోవాలన్నమాట, పైన పడకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ నా ఫేస్ మీద పడింది. చాలా జాగ్రత్తగా ఉండాలి పోపు పెట్టేటప్పుడు. మంచిగా మిక్స్ చేసుకొని, మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి యాసిడిటీ కాబట్టి మనం ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలన్నమాట. అదే ఇప్పుడు నేను ఇంగువ తేయడానికి వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఇంగువ వేసేసుకుందాం, కొంచెం వేసుకుందాం, లేకపోతే అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఎక్కువ అయినా. కానీ లైట్గా అంతే చాలు, కొంచెం ఇంగువ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని, మనం ఏదైతే ఇప్పుడు మిక్సీ పట్టామో అదంతా ఫుల్గా వేసేసేయాలన్నమాట. వేసేసి బాగా మిక్స్ చేయాలి ఒక 1 మినిట్. మిక్స్ చేసిన తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెమే పసుపు వేస్తున్నాను నేను అక్కడ. మొత్తం బాగా మిక్స్ చేసుకొని, అంటే మన వాటర్ ఉన్న అబ్జర్వ్ చేసుకుంటుంది మంచిగా. ఇప్పుడు ఏవైతే నేను మిగిలిన కొన్ని ఇచ్చాను కదా, వాటిని కూడా ఇప్పుడు మంచిగా పేస్ట్ చేశాను కదా,
ఆ పేస్ట్లో మనకు అవి ఫ్లేవర్ తెలియదు అనమాట. అలా పైన వేసుకుంటే తినేటప్పుడు రైస్లోకి మంచిగా అనిపిస్తుంది అవి. అందుకని వాళ్ళు మిగిలిచ్చి నేను ఇప్పుడు లాస్ట్ వేసాను వాటిని. మంచిగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది చట్నీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి.